వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు, ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ అయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి రిలీజ్ కావడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్. ఇక్కడ మీరు చూడొచ్చు. దీనికి అప్లికేషన్స్కి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 3rd November 2025. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు వెంటనే లేట్ చేయకుండా అప్లై చేయండి. అలాగే క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 23rd November 2025. Tentative exam of online test December 2025 or January 2026. ఇక్కడ మనం ఇందాక చూసాం కదా, లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే పోస్ట్కి మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 750. స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే ఇనిషియల్గా 48,480 అనేది ఇనిషియల్ పే. ఇక్కడ మనం డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ 5 వేకెన్సీస్. మనకి మ్యాండేటరీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వచ్చేసి తెలుగు. అలాగే ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో లాంగ్వేజ్ కూడా తెలుగే. అలాగే వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆంధ్రతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఎక్కువ ఉండడం జరిగింది. టోటల్గా 88 ఉండడం జరిగింది. మీరు కంప్లీట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పాజ్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్. మీరు ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడొచ్చు. అలాగే ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏజ్ చూడొచ్చు మీరు. మినిమం ఏజ్ 20 years, మ్యాక్సిమం ఏజ్ 30 years. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ క్యాండిడేట్ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ ఆర్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక లోకల్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ ది స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ విచ్ దే ఆర్ అప్లయింగ్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ ది స్టేట్ వైజ్ వేకెన్సీ టేబుల్. మనం ఇందాక చూసిన విధంగా స్టేట్ వైజ్ మనకి ఆ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ పొసెసెస్ ఏ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లరికల్ ఆఫీసర్ క్యాడర్ ఇన్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్ లిస్టెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక మనం ఏజ్ రిలాక్సేషన్కి వచ్చినట్టయితే ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ SC ST వాళ్ళకి 5 years, అలాగే బ్యాక్వర్డ్ వాళ్ళకి, ఓబీసీ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి 3 years, మిగతా వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మీరు స్క్రీన్ పాజ్ చేసి ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది టోటల్గా 4 stagesలో జరుగుతుంది. ఫస్ట్ది ఆన్లైన్ టెస్ట్, తర్వాత స్క్రీనింగ్, తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. ఇక్కడ మీకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఒకసారి 1 by 1 చెక్ చేయండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి ఉండడం జరిగింది. అలాగే మనకి తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం అనే సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక మిగతా డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఫైనల్గా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 50 rupees అనేది అప్లికేషన్ ఫీ. వాటితో 18% GST యాడ్ చేస్తే టోటల్గా 59 rupees అనేది అప్లికేషన్ ఫీగా ఉండడం జరిగింది. అలాగే మిగతా అందరి క్యాస్ట్ వాళ్ళకి 1000 rupees అనేది అప్లికేషన్ ఫీ ఉండడం జరిగింది. ఇదైతే నాన్ రిఫండబుల్ అండి.
మీరనేది ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ మీరు ఇక్కడ కింద వెబ్‌సైట్ లింక్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో మీరు కెరియర్స్‌లోకెళ్ళి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు click the bell icon. Thank you for watching. Have a nice day.